నమస్తే, వెల్కమ్ టు 10 Max. ఇండియా మొత్తం చికరీ సాంగ్ వైబ్ నడుస్తోంది. రామ్ చరణ్ గ్రేస్ఫుల్ స్టెప్స్ పై రీల్స్ ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి. మరి నెక్స్ట్ ఇయర్ సమ్మర్ బాక్స్ ఆఫీస్ కి ఇప్పటి నుంచే హీట్ పెంచేస్తున్న పెద్ద సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది? ఈ లేటెస్ట్ షెడ్యూల్లో బుచ్చిబాబు రామ్ చరణ్ తో ఏం చేయిస్తున్నారు? అసలు ఈ షెడ్యూల్ గురించి ఎందుకింత స్పెషల్ గా మాట్లాడుకుంటున్నారు? పెద్ద నుంచి విడుదలైన చికరీ సాంగ్ సరికొత్త రికార్డ్ సెట్ చేస్తోంది. యూట్యూబ్ ని షేక్ చేస్తూ సోషల్ మీడియాని రీల్స్ తో ముంచేస్తోంది రామ్ చరణ్ చికరీ సాంగ్ లో హుక్ స్టెప్. ఇంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న చికరీ సాంగ్ కోసం పెద్ద టీం పడిన కష్టం అంతా ఇంత కాదు. 45 నిమిషాల పాటు ట్రెక్కింగ్ చేసి కొండలు గుట్టలు ఎక్కి ఎత్తైన బ్యూటిఫుల్ లొకేషన్లో చికరీ సాంగ్ ని షూట్ చేశారు బుచ్చిబాబు. ఒక్క సాంగ్ కోసమే ఇంత రిస్క్ చేసిన బుచ్చిబాబు యాక్షన్ షెడ్యూల్ ని ఇంకే రేంజ్ లో ప్లాన్ చేసి ఉంటారోనని ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. నెక్స్ట్ ఇయర్ రామ్ చరణ్ బర్త్డే సెలబ్రేషన్స్ ని పెద్ద సినిమాతో పీక్స్ కి తీసుకువెళ్లాలని డిసైడ్ అయ్యారు బుచ్చిబాబు. షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తూనే అప్డేట్స్ ఇస్తూ మెగా ఫ్యాన్స్ లో జోష్ నింపుతోన్న బుచ్చిబాబు పెద్ద కోసం ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ డిజైన్ చేశారు. సినిమాలో కీ రోల్లో నటిస్తున్న శివరాజ్ కుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో బిగ్ యాక్షన్ షెడ్యూల్ చేస్తున్నారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్ లో జరుగుతోన్న ఈ ఫైట్ ని దంగల్ సినిమాకి పనిచేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్ శ్యామ్ కౌశల్ చేస్తుండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. పెద్ద సినిమాలో శివరాజ్ కుమార్ గౌనాయుడుగా కనిపించనున్నారు. ఇందుకు సంబంధించి ఫస్ట్ లుక్ ఆయన క్యారెక్టరైజేషన్ పై ఎక్సైట్మెంట్ పెంచేసింది. మల్టీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న పెద్దిలో శివన్న చరణ్ కి కోచ్ గా నటిస్తున్నారనే ప్రచారం జరుగుతూ వస్తోంది. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే ఫైట్ ని బుచ్చిబాబు ఏ రేంజ్ లో తెరకెక్కిస్తారోనని క్యూరియాసిటీ పెరిగిపోతోంది. మరి పక్కా రూరల్ నేటివిటీతో ఉత్తరాంధ్ర నేపథ్యంలో వస్తున్న పెద్ద సినిమాలో రామ్ చరణ్ ఎలాంటి స్టంట్స్ చేశారో తెలియాలంటే పెద్ద మూవీ ట్రైలర్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. నాదో చరిత్ర, నేనే ఆ చరిత్ర అంటూ అఖండ 2 పై అంచనాలు పెంచేశారు బాలయ్య. ప్రీవియస్ రికార్డుల్ని తాండవం మూవీ బ్రేక్ చేస్తుందని నందమూరి అభిమానుల్లో జోష్ నింపారు. మరి అఖండ 2తో బాలయ్య హిస్టరీ రిపీట్ చేస్తారా? బాలయ్య బోయపాటి హ్యాట్రిక్ కాంబినేషన్ సక్సెస్ చరిత్రని తిరగరాస్తుందా? అఖండ 2తో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని టార్గెట్ చేస్తున్నారు బాలయ్య. ట్రైలర్ తో సినిమాపై సాలిడ్ హైప్ క్రియేట్ చేస్తోన్న నటసింహం మ్యాసివ్ తాండవం టీజర్ తో ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కి పెంచేశారు. వేర్ దెర్ ఈజ్ ఎ బ్యాడ్, బ్యాడ్లీ దెర్ ఈజ్ ఎ గాడ్, బీ బ్రేవ్ అంటూ పవర్ఫుల్ డైలాగ్ తో అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్ తో వచ్చినటువంటి టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మరి ముఖ్యంగా బాలయ్య 3 డిఫరెంట్ గెటప్స్ అఖండ 2 సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తోంది. అఖండ 2 సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని బాలయ్య షేక్ చేయడం పక్కా అంటున్నారు నందమూరి అభిమానులు. తాండవం సినిమా తప్పకుండా చరిత్ర తిరగరాస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సనాతన ధర్మం, హిందుత్వం బ్యాక్ డ్రాప్ లో బాలయ్యని బోయపాటి ఎలివేట్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్లో ఉందంటున్నారు. ట్రైలర్, టీజర్స్ ఈ రేంజ్ లో హై మూమెంట్ ఇస్తుంటే ఇక బిగ్ స్క్రీన్ పై బాలయ్య చేసే రుద్రతాండవం ఇంకే రేంజ్ లో ఉంటుందోనని ఎక్సైట్ అవుతున్నారు. వచ్చే శుక్రవారం పాన్ ఇండియా వైడ్ థియేటర్స్ లోకి వస్తుంది అఖండ 2. అంతకంటే ముందుగా డిసెంబర్ 4న ఓవర్సీస్ లో తాండవం ప్రీమియర్స్ స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ లో తాండవం సినిమా అదరగొడుతోంది. బాలయ్య ఫస్ట్ పాన్ ఇండియా సినిమాని ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసేందుకు రెడీ అయ్యారు నందమూరి అభిమానులు. ఫస్ట్ పార్ట్ అఖండకి మించి అఖండ 2 సినిమా భారీ విజయం సాధిస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారంతా. మరి చూడాలి ఈ రేంజ్ అంచనాలున్న అఖండ 2తో బాలయ్య ఎలాంటి చరిత్ర సృష్టిస్తారో. వచ్చే సంక్రాంతికి అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమా మాదంటే మాదని పోటీ పడుతున్నారు హీరోలు. ఈ లిస్ట్ లో ముందు నుంచి అటెన్షన్ గ్రాప్ చేస్తూ వస్తున్న చిరు సినిమాతో పాటు లేట్గా ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ గా ప్రమోషన్స్ తో ఆకట్టుకోవాలని చూస్తున్నారు రవితేజ. మరి ఈ సినిమాలపై వినిపిస్తోన్న లేటెస్ట్ బజ్ ఏంటి? హైప్ పెంచేలా మేకర్స్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? 2026 సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్ ఆడియన్స్ కి ఓ రేంజ్ లో ట్రీట్ ఇవ్వనుంది. మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో చిరంజీవి, పాన్ ఇండియా మూవీ రాజాసాబ్ తో ప్రభాస్, అనగనగా ఒక రాజు మూవీతో నవీన్ పోల్శెట్టి సహా భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ రవితేజ సంక్రాంతి బరిలో దిగుతున్నారు. ఈ సినిమాల్లో క్రేజీ అప్డేట్స్ ఇస్తూ ప్రమోషన్స్ తో ఆడియన్స్ ని ముందు నుంచి ఇంప్రెస్ చేస్తూ వచ్చింది చిరు అనిల్ రావుపూడి సినిమా. రీసెంట్ గా ఓ మూవీ ఈవెంట్ కి వచ్చిన అనిల్ సంక్రాంతి బాక్సాఫీస్ ని రప్పాడించేది మనశంకర వరప్రసాద్ గారు సినిమానే అంటూ అంచనాలు పెంచేశారు. మనశంకర వరప్రసాద్ గారు సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు అనిల్ రావుపూడి.
చిరు సినిమాతో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయన్న అనిల్ ఇప్పటికే విడుదలైన మీసాల పిల్ల సాంగ్ 70 మిలియన్ వ్యూస్ రికార్డ్ అందుకుందని, త్వరలోనే 100 మిలియన్ మార్క్ ని టచ్ చేస్తుంది అన్నారు. ఎంతో కాలంగా మెగాస్టార్ నుంచి మిస్ అవుతూ వస్తున్న కామెడీ టైమింగ్ ఈ సినిమాలో చూస్తారని, అలాంటి ఎలిమెంట్స్ ఎన్నో మూవీలో ఉంటాయని చెప్పారు. అలాగే చిరు వెంకీ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ ఆడియన్స్ కి పండగ అంటూ మనశంకర వరప్రసాద్ గారు అస్సలు సిసలు పండగ సినిమా అంటూ మెగా ఫ్యాన్స్ లో జోష్ నింపారు అనిల్. మెగాస్టార్ చిరంజీవితో పాటు పండగకొస్తున్నారు మాస్ మహారాజా రవితేజ. 2 ఏళ్ల క్రితం సంక్రాంతికి వాల్తేరు వేరేతో కలిసి వచ్చిన చిరు రవితేజ ఈసారి నువ్వా నేనా అంటూ పోటీకి దిగుతున్నారు. రవితేజ కిషోర్ తిరుమల డైరెక్షన్ లో నటిస్తోన్న భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా వచ్చే సంక్రాంతికే విడుదలకు రెడీ అవుతుంది. డేట్ ఇంకా ఫిక్స్ చేయకున్నా భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేసేశారు రవితేజ. మరి పండగకొస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఆడియన్స్ ని ఏ రేంజ్ లో మెప్పిస్తాయో వెయిట్ అండ్ సీ. వచ్చే సంక్రాంతికి మన హీరోలతో పోటీకి రెడీ అయ్యారు విజయ్, శివకార్తికేయన్. పండక్కి అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇస్తామంటూ ప్రమోషన్ స్పీడప్ చేస్తున్నారు. మరి మన హీరోలకి పోటీ ఇచ్చే సత్తా ఈ తమిళ హీరోలకుందా? అసలు వీళ్ళ సినిమాల గురించి ఆలోచించే టైం మన ఆడియన్స్కుందా? 2026 సంక్రాంతికి జననాయకుడు, పరాశక్తి సినిమాలతో వస్తున్నారు విజయ్, శివకార్తికేయన్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ జననాయకుడు జనవరి 9న థియేటర్లోకి వస్తుంటే, పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ పరాశక్తి జనవరి 14న విడుదల కానుంది. రిలీజ్ కి టైం దగ్గర పడుతూ ఉండడంతో సాంగ్ అప్డేట్స్ తో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. రీసెంట్ గా కచేరీ ఫస్ట్ సాంగ్ తో జననాయకుడిపై అంచనాలు పెంచేసిన విజయ్ వచ్చే నెల 4న మరో సాంగ్ విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. విజయ్ సాంగ్ ప్రమోషన్స్ కి రెడీ అవుతూ ఉంటే, పరాశక్తి నుంచి ఆల్రెడీ సింగారాల సీతాకోక, రత్నమాల 2 సాంగ్స్ విడుదల చేసిన శివకార్తికేయన్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. రీసెంట్ గా మూవీకి డబ్బింగ్ స్టార్ట్ చేశారు శివకార్తికేయన్. అలాగే సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్న అథర్వ మురళి కూడా డబ్బింగ్ కంప్లీట్ చేశారు. మరింత ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై బజ్ క్రియేట్ చేయాలని చూస్తోంది పరాశక్తి టీం. సంక్రాంతికి మన హీరోలతో పోటీ పడుతున్న విజయ్, శివకార్తికేయన్ సినిమాల ప్రమోషనల్ కంటెంట్ మన దగ్గర ఏమాత్రం బజ్ క్రియేట్ చేయడం లేదు. పైగా జననాయకుడు, రాజాసాబ్ సినిమాలు 2 ఒకే రోజు విడుదలవుతున్నాయి. వీటిల్లో ప్రభాస్ రాజాసాబ్ సినిమా మీదే అందరి అటెన్షన్ ఉంది. ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్ తో రాజాసాబ్ ఇండియా లెవెల్లో హంగామా చేస్తోంది. మరి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న జననాయకుడు మీద ఆరెంజ్ ఎక్స్పెక్టేషన్స్, ఎక్సైట్మెంట్ ఆడియన్స్ లో లేదని చెప్పాలి. విజయ్ జననాయకుడు సినిమాకే కాదు, శివకార్తికేయన్ పరాశక్తి సినిమాకు కూడా సేమ్ సిచ్యువేషన్. జనవరి 14న పరాశక్తి విడుదలవుతున్న రోజే థియేటర్స్ లోకి వస్తోంది నవీన్ పోలిశెట్టి అనగనగా ఒకరోజు. ఈ సినిమాపై ఉన్న బజ్ తో పోలిస్తే పరాశక్తి మూవీ పైన మనోళ్లు అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు. పరాశక్తి నుంచి విడుదలైన సాంగ్స్ కి వస్తున్న రెస్పాన్సే ఇందుకు ఎగ్జాంపుల్. మరి ఈ తమిళ హీరోలు పోటీ తప్పనిసరి అని ధైర్యం చేసి మన హీరోలతో పోటీ పడతారో, లేక చివరి నిమిషంలో సేఫ్ జోన్ చూసుకుంటారో వెయిట్ అండ్ సీ. భారీ ధరకు స్వయంభూ ఓవర్సీస్ రైట్స్. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి క్రేజీ సింగిల్, దురంధర్ నుంచి రొమాంటిక్ సాంగ్. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. నిఖిల్ సిద్ధార్థ స్వయంభూ సినిమా ఓవర్సీస్ రైట్స్ 7 కోట్ల రూపాయలకి అమ్ముడైనట్లుగా తెలుస్తోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫిబ్రవరి 13న విడుదల కానుంది. అనగనగా ఒక రాజు నుంచి విడుదలైన భీమవరం బాల్మా సాంగ్ 15 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా జనవరి 14న థియేటర్స్ లోకి వస్తుంది. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోన్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి సెకండ్ సింగిల్ విడుదలైంది. 7 స్క్రీన్ స్టూడియోస్, రౌడీ పిక్చర్స్ ఈ సినిమాని కంబైన్డ్ గా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. రణ్వీర్ సింగ్ టైటిల్ రోల్ ప్లే చేస్తోన్న దురంధర్ మూవీ నుంచి విడుదలైన గెహారా హువా రొమాంటిక్ సాంగ్ ఆకట్టుకుంటోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్స్ లోకి వస్తుంది. తమిళ హీరో కార్తీ నటిస్తోన్న అన్నగారు వస్తారు సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. రోషన్ మేకా ఛాంపియన్ మూవీ నుంచి విడుదలైన గిరగిరా లిరికల్ 3 బిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 25న థియేటర్స్ లోకి వస్తోంది. ఆది సాయి కుమార్ శంబాలా మూవీ ట్రైలర్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. యుగంధర్ ముని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది. ఇది వాటి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.